ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సార్వత్రిక సంఘము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలని మనందరం ప్రార్థన చేయాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విశ్వాసులు మేము అన్ని విధాలుగా దైవ కార్యాల కొరకు ఆసక్తి కలిగి నిలబడుతున్నా మాకు సరైన ఉపదేశము లేదని వాక్య కరువు చేత అలమటిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అయితే మరికొన్ని చోట్ల ఆత్మల భారం కలిగి దేవుని సంఘం విషయంలో ప్రయాసపడుతూ కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారు ప్రాణాలను దేవునికి ఒక అర్పణముగా అర్పిస్తూ దేవుని బలిపీఠం దగ్గర ఒక అర్పణముగా వారు పోయబడుచు వారి జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు బహుగా ప్రయాసపడుతున్నటువంటి దేవుని సేవకులు లేకపోలేదు. అటువంటి చోట సహకారం అందించని సంఘాలు కనబడుతున్నాయి. ఒకవైపు ఉపదేశము లేదని వాక్య ఆకలి చేత బాధపడుతున్న విశ్వాసులుంటే, మరొక వైపు సహకరించేవారు లేరనే వేదనతో దేవుని పరిచర్యను ఎంతో భారంతో ముందుకు తీసుకెళ్తున్న సేవకులు ఉన్నారు. ఈ రెండు విషయాలు ప్రాముఖ్యమే. ఈ రెండు విషయాల్లో మార్పు రావాలి. ఈ రెండు విషయాల్లో దేవుడు కార్యం చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఎక్కడైతే వాక్యము కొరకు అలమటిస్తున్నారో ఆ సంఘాలలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉపదేశము మంచు వలె కురియునట్లు, సమృద్ధి అయిన ఆహారం వారికి దొరుకునట్లు ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే సేవకులు నిజంగా చాలా కన్నీటితో వాక్యాన్ని వెతుతూ నమ్మకమైనటువంటి పరిచర్యం జరిగిస్తూ దేవుడు అప్పగించిన ఆత్మలను దేవుని కొరకు పోషించి సంరక్షించాలనే భారముతో ప్రయాసపడుతున్నారో అటువంటి దైవజనులకు సంఘాలు సహకారంగా నిలబడాలని మనం ప్రార్థన చేద్దాం. సత్యమునకు సహకారులముగా ఉండాలని 3వ యోహాను పత్రికలో యోహాను తన ప్రియుడైన గాయకు రాసినటువంటి ఉత్తరములో ఆ ఉపదేశం మనకు తెలియపరచబడింది. కనుక దేవుని యొక్క సత్యవాక్యము ఇంకా సరిగ్గా ఉపదేశించబడినట్లు ఉపదేశిస్తున్న దైవజనులకు చక్కని సహకారం అందునట్లు, వారు ఇంకా పరిచర్య చేయనట్లు మనమందరం భారంగా ప్రార్థన చేద్దాం. నేటి సార్వత్రిక సంఘములో ఉన్న అనేక విషయాలలో మార్పులు రావాలని దేవుని బలిపీఠం దగ్గర రోధించుదాం. మన ప్రార్థనలు, మన రోదనలు, మన విజ్ఞాపనలు సార్వత్రిక సంఘమంతట్లో గొప్ప మార్పులు తీసుకొని వస్తాయి. భారంగా ప్రార్థిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సంఘములపైన దేవుడు బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.